చెరసాని శ్రీనివాస్ గారు, ఇటీవల శివాజీ మహిళల దుస్తుల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయా వ్యాఖ్యలకు నాగబాబు గారు, అదేవిధంగా ప్రకాష్ గారు స్పందించారు. అనసూయ గారు రోజు స్పందిస్తూనే ఉన్నారు. సో మీకేమనిపించింది అంటే ఏం చెప్తారు సార్? అక్కడ శివాజీ గారు మా ఉద్యమ సహచరుడు ఒకనాటి. అంటే మీరు నన్ను కూడా కాంట్రవర్షియల్ అవుతున్నారా? లేదు లేదు, మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎట్లా గమనించారు? మీరు ఏం అర్థం చేసుకున్నారు? శివాజీ గారును ప్రకాష్ రాజ్ గారిని ఏకం చేసింది శివాజీ గారే. ఎందుకు మూవీ ఆర్ట్ ఎలక్షన్స్లో ఎవరెవరు పోటీ చేశారు? ప్రకాష్ రాజ్ గారు వాళ్ళకి మద్దతు ఇచ్చారు. మధ్యలో దూరం అయ్యారు ఆయన, సనాతనవాదం అని. మీకు తెలుసు కదా, విష్ణు గారు మంచి రెండు చూసాం మనం. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ అండి, శివాజీ గారు అన్న ఆ రెండు మాటలు ఖచ్చితంగా తప్పు ఆయనే చెప్పారు. తప్పు కాదు, అది బూతులే, అంతే కదండి. ఒకటి మహిళల్ని తిట్టడం అనేది, వీడియో అనేది సరే పక్కన పెట్టండి. బట్ ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, భారతీయ సాంప్రదాయం అంటే మగవాళ్ళు మీరు వేసుకుంటున్నారా చేసుకుంటున్నారు, నేను అది అడగట్లేదు. ఎవరి వస్త్రధారణ వారిష్టం, మగవాళ్ళన్నా ఆడాలన్నా. కానీ మనం పురాతన కాలంలో చీర కట్టుకునే వాళ్ళ ఫ్లైట్ పైలట్ల కింద వెళ్తున్నప్పుడు అదే కట్టుకోమనంటే మహిళలు కట్టుకోగలుగుతారా? మోటార్ సైకిల్ నడుపుకుని స్కూటర్ నడుపుకుని వెళ్తాను చీర కట్టుకుని వెళ్ళడం సాధ్యమవుతుందా? మా చిన్నప్పుడు సలవార్ కమీజ్ చేస్తేనే మా ఊళ్ళలో చాలా విచిత్రంగా ఉండేది. అది ఏంటిదో అద్భుతంగా చేశారు ఏంటి, నిజంగానండి, ఓన్లీ కాకుండా సత్యం. మా టైంలో కాలం బట్టి మారుతూ ఉంటుంది. ఎవరి అనుకూలత బట్టి వాళ్ళు వేసుకుంటాం తప్పు లేదు. కానీ ఒకటి అసభ్యంగా అనేది వాళ్ళు టోల్ చేసుకుని చేసుకోమనండి. ఇది నేను చెప్పింది కాదు, రంగనాయకంగా గారు చెప్పినా సరే, వామపక్ష మహిళా సంఘాలు చెప్పినా సరే, ఎవరు చెప్పినా ఈ పాశ్చాత్య ధోరణితో, అలంకార ధోరణితో ఏది వాళ్ళ సౌందర్య సాధనాలు అమ్ముకునే విధంగా వాళ్ళు చేస్తున్నారు చూసారు రోజు. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, నేను రెండు మూడు ఖచ్చితంగా వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ ఎలా తప్పో ఇవాళ చెప్తున్నాను. ఇవాళ చక్కటి అధునాతనమైన దుస్తులు వేసుకోవచ్చు. మగవాళ్ళు కానీ ఆడాలి కానీ అసభ్యంగా మగవాళ్ళు ఇక్కడ దాకా వేసుకుని జీన్స్ కనపడకుండా నిక్కరోటి గోచి కట్టుకుని రోడ్డు మీద తిరుగుతానంటే పద్ధతి అండి అది. అలాగే లేడీస్ కూడా ఆధునిక డ్రెస్సులు వేసుకుంటాం కూడా ఆ నవీన కాలంలో అవసరమే, వాళ్ళ ఇష్టం. కానీ నేను సాంప్రదాయం అని కాదు, ఒక సంస్కృతి ప్రకారం యువతలని మగవాళ్ళు కానీ ఆడాలి కానీ ప్రొవోక్ చేసేటట్టు అంటే ప్రొవోక్ అయిపోతారంటారు. నేను అడుగుతున్నానండి ఇప్పుడు, అంటే మాటల ద్వారా లైన్లో అబ్బాయి కొంతమంది లైన్లో పెడతాను చూస్తారు. అలాంటి తప్పు మిగతా వాళ్ళని కొంతమంది మాట్లాడతా, ఎవరు ఈయన గరికపాటి గారు మాట్లాడారు, ఏమా మీ భర్తకే మీ యొక్క బయట వాళ్ళకి ఎందుకు, ఐ డోంట్ నోట్ మేక్ దట్ కామెంట్స్ ఆల్సో. డిస్పైట్ దట్ నేను చెప్తాను, అసభ్యంగా లేనంత వరకు. అసభ్యంగా మీరెవడ మోడల్ పోలీస్ చేయడానికి అంటున్నారు కదా ఈ మధ్యన. అసభ్యంగా లేనంత వరకు అంటే మీరు సినిమా హీరోలను కూడా నేను అన్నాను, సినిమా హీరోలు అదే పని చేస్తున్నారు కదండి. వాళ్ళు చేస్తేనే ఛాన్స్ లాంటి సినిమాల్లో ముందర అది కంట్రోల్ చేయండి అంతగా అవసరం అయితే. సినిమాల గురించి, మా సినిమాల మీద గురించి నాకున్న అభిప్రాయం, సినిమా నటుల గురించి అనేక మందికి ఉన్న అభిప్రాయం, నాకు ఓన్ అభిప్రాయం నాకు ఉంది. వీళ్ళ యొక్క అందులో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంతమంది యొక్క నిజ జీవితాల కంటే కూడా సామాన్యులు, మిగతా వాళ్ళు, కుర్రాళ్ళు, ఇది సంస్కృతి కాబట్టి వీళ్ళందరి జీవితాలు చాలా గొప్పవైనవి. అందరు నేను అంటలేదు, తెలియకుండా వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్ అని ఆ విధంగా వెళ్తున్నారండి. ఇవాళ శివాజీ గారు ఎవరి గురించి, హీరోయిన్స్ గురించి మాట్లాడారు. ఎమ్ రైట్? ఇఫ్ ఐమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అంటే హీరోయిన్ల గురించి, దట్టు మహిళల గురించి కూడా మాట్లాడారు. ఎవరైతే ఆయన మాట్లాడిన నిర్ద్వందంగా మామూలు కాదు, అది బూత్ మాట అండి. ఒకటి ఉంది, అబ్సల్యూట్గా ఖండిస్తున్నాను, నో సెకండ్ థాట్ ఇన్ దట్. నువ్వు రామాన్ని ఆయన క్యాజువల్ అంటే ఇంతకుముందు హీరోలు మాట్లాడలేదా అంటే దానికి సపోర్ట్ చేయట్లేదు నేను. ఇంతకుముందు పాటలు ఏం రాశారు, చిరంజీవి గారికి ఎలాంటి పాటలు రాశారు, ఏం కప్పుకుంటున్నాను అని రాశారు కదా. నాగబాబు చూశారు ఆ పాట, యాక్ట్ చేయని చెప్పొచ్చు కదా. మీరు చూశారు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు చూశారు కదా. మరి సినిమాలో స్టాలిన్ సినిమాలో సరే, ఏ సినిమాలో ఇంకా సినిమాలో కూడా ఉన్నాయి ఏదైనా కానీ, ఇవాళ సినిమా రంగంలో అది పని అయిపోయింది. వాళ్ళ సమాజాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడిన సాధనాల్లో ఒకనాటి అభ్యుదయ పద్యాలంతో పంపించిన సాధనాలు మూఢనమ్మకాలు పెంచడంలో కూడా ఇవాళ బయలుదేరాయి. అఘోరాలంటే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎవరితో సంసారం చేస్తారో తెలుసా? గుండె ఆగిపోతుంది మీకు. వాళ్ళు తినేది ఏంటి తెలుసా? మనిషి చనిపోయిన పురులోని శరీరం తింటారు. సరే, భగవత్ ఆధారం చేస్తున్నారని దాంట్లో మనకు ఆధ్యాత్మిక పక్కన పెట్టండి. వాళ్ళని హీరోలుగా చూపిస్తారా? మూఢనమ్మకాలు పెట్టి, అభూత కల్పనలు పెట్టి దాన్ని చేస్తున్నారా? ఎక్కడ అభ్యుదయ వాళ్ళు ఎక్కడ పోతుంది అంటే, మనం చేస్తే వాళ్ళ సినిమాలు లాస్ చేస్తే మనం ఏం చేయలేం. కానీ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? ఎర్ర గులాబీల సినిమా దుర్మార్గం అంతా చేసి, దుర్మార్గం పాపం అంతా చేసి ఆఖరి మలయాళ సినిమాలు వచ్చాయంటండి ఇంతకుముందు.
నేను ఇంట్లో డిగ్రీ వరకు ఇంట్లో ఏ సినిమాకి వెళ్ళి ఇంటికి చెప్పేవాడిని మరి ఒక విధంగా అది వేరే సంగతి. కానీ దాంట్లో అన్ని దుర్మార్గాలు చూపించి ఆఖరి ఇలాంటి చేయొద్దు పిల్లడు పాడైపోతాడని చూపించేవారంట. దుర్మార్గం అంతా 2 గంటలు 1:59 అదే ఆఖరి డైలాగు ఈ సినిమాలు. ఈ సినిమాల గురించా ఇవాళ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ సరే ఇప్పుడు విభజన అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా కోసం మనుషులు చనిపోతే ఒక్క ట్విట్ కూడా చేయలేని హీరోలు వీళ్ళు మాట్లాడుతున్నారా? ఈ సినిమా హీరోయిన్లు మాట్లాడుతున్నారు, హీరోయిన్లు కాదు వాళ్ళు నాకు తెలియదండి, వీళ్ళు మాట్లాడుతున్నారా? ఒక కన్నీటి బొట్టు రాల్సలేదు అక్కడ తమిళనాడులో జల్లికట్టు కోసం ఎవడో ఎద్దులకు పొడిచే కిరీట కోసం వీళ్ళు ఎగేసుకుని వచ్చారు. నేను మిగతా అంట్లా నాన్నమూర్తి గారు నిలబడ్డాడు, దీక్షల్లో మాతో పాటు పాల్గొన్నాడు, మా పాదయాత్రలో పాల్గొన్నాడు. శివాజీ గారు ఆల్రెడీ ఉన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మహేష్ బాబు గారు రాలేదు కానీ సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు, అరెస్ట్ అయ్యాడైనా. కోస్తా తెలంగాణ రాయలసీమల్లో పిట్టలు రాలిపోయినప్పుడు ఒక కన్నీటి బొట్టు రాల్చలేదు. సంస్కృతి గురించి మాట్లాడుతున్నారా వీళ్ళు? మా ఇష్టం అని మాట్లాడదు, ఇష్టం వాళ్ళ ఇష్టం. నేను అడుగుతున్నానండి, వాళ్ళ మా ఇష్టం అండి అన్నారు, వాళ్ళ ఇష్టం. ఒప్పుకుంటుందా సొసైటీ? అంటే మోడెస్టీకి రూల్స్ పెట్టలేదు, అసభ్య ప్రవర్తన అంటే పబ్లిక్లో మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో ఉంటారు, మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద దొరుకుతారంటే పట్టుకోరా వీళ్ళు. మీ బాడీలు మీ ఇష్టం కదండి. నా సమాధానం చెప్పండి మీరు ప్లీజ్. నందు గారు, మీ బాడీలు మీ ఇష్టం కదా, మీ లిప్ కిస్ మీ ఇష్టం కదా, మీరు చేసే పనులన్నీ మీ ఇష్టం కదా. సమాజంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతులు ఎవరు పెట్టారు? మీరు ఏమైనా మోరల్ పోలీసింగా? మిమ్మల్ని బయలుదేరుతారు ఇప్పుడు వీళ్ళు. మీరు ఏమైనా మోరల్ పోలీసింగ్ అండి? మీరు పెడతారు మోరల్ పోలీసింగ్? మీరు హువారి అడుగుతున్నారు ఏంటి పద్ధతులు అండి, ఏం కట్టుబాటు ఏంటి అడుగుతారు. ఎవరికి వాళ్ళు ఆధునిక దృష్టిలో వేసుకోవడం ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. అసభ్యతంగా అంటే అసభ్యత నువ్వు చెప్తావంటే కాదు, దేర్ మస్ట్ బి కొన్ని ఉంటాయి పరిధులు. ఎవరికాళ్ళు వదిలిపెట్టేసుకోండి. మీరు వదిలిపెట్టండి. మీ బాడీ మీరు ఇష్టం కదా అంటే మీ ఇష్టం అండి. ఇంత గోసిగట్ట పెట్టుకుని దాని చుట్టూ మొత్తం అంతా తీసుకుని రోడ్డు మీద తిరుగుతారా? అడుగుతున్నా మీకు. సంస్కారం అనాదిగా ఎక్కడి నుంచి వచ్చాం? కొన్ని పద్ధతులు నేర్చుకున్నాం, కట్టుబాట్లు కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం. ఎవడా కుటుంబం అంటే ఏంటి? ఒక పెళ్లి చేసుకుంటారు, ఇంకొక అమ్మాయితో సహజీవనం చేస్తారు, ఈ అమ్మాయితో పెట్టిన కంటారు, ఆ అమ్మాయితో పెట్టిన కంటారు, మళ్ళీ మానేసి ఇంకో పెట్టిన కంటారు. అది కరెక్టా? ఎవరి లైఫ్ వాళ్ళది అంటారు ఏంటంటే నాకు అర్థం కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి నాకు. మీది కానీ సమాధానం ఆశిస్తున్నా నేను. మీరు ఇంటర్వ్యూ చేయడం కాదు, మిమ్మల్ని అడుగుతారు, మీరు అడిగారు కాబట్టి. మోరల్ పోలీసింగ్ నేను అందుకని చెప్తున్నాను. ఇవాళ 8వ తారీఖు నుంచి నేను రిప్రజెంట్ ఇచ్చాను, ప్రభుత్వానికి ఇచ్చిన రిప్రజెంటేషన్ కొంత ఈ ప్రభుత్వాలు కొంత కదిలినాయి, తర్వాత ఏమేమి తెలియదు. కెరీర్ కౌన్సిలింగ్, వాళ్ళ పిల్లకాయలు చాలామంది కెరీర్ కౌన్సిలింగ్ చేయాలి. ఏ కోర్సుకి వెళ్ళాలో తెలియదు, ఎలా ఉండాలో. ప్లస్ నైతికత. వీళ్ళు ఏమని అనుకోనండి, నైతికతను మనం ఇచ్చే ఏ మతం గురించి కాదు. ఈ కుల గజ్జి లేని, మత పిచ్చి లేని, ఈ రాజకీయ నాయకుల యొక్క బానిసత్వ ప్రదర్శన లేని, వీర సైకో ఫ్యాన్స్ లేని ఒక ఆధ్యాత్మికతో కూడి మంచి నడవడిక, రేపు పొద్దున కెరీర్ ఎలా ఉండాలి, ఏముండాలి, దిక్కుమాలిన అలవాట్లు, ఈ పిచ్చ మద్యం, అలాగే డ్రగ్స్ ఇట్లాంటికి దూరంగా ఉండేటట్టు చిన్నప్పటి నుంచి ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత నవీన కాలం. ఎందుకంటే ఈ ఫోన్లు చేతిలోకి వచ్చినాయి. ప్రపంచం మిట్టి మే అన్నాడు, ఎప్పుడు దిరుబాని అన్నారు కానీ అపరిమితమైన స్వేచ్ఛ వచ్చింది ఫోన్లో. అపరిమితమైన శృంగారం దొరికిపోతుంది చిన్నపిల్లలకు కూడా. కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం. పెద్దవాళ్ళంతా విచక్షణ ఉంటుంది, సరే వాళ్ళ ఇష్టం అనుకోండి. ఏంటి పరిస్థితి? దీన్ని ఏం చేయాలి మనం? ఫోన్లు ఆపలేరు, మీరు ఏం చేయాలి? సమాజం ఇంతకు ముందు లేని పరిస్థితి ఇప్పుడు వచ్చినాయి. దాని గురించి మాట్లాడినని అడుగుదాం. భావితరాలు దెబ్బతింటున్నాయి, ఇవాళ క్యాన్సర్ వస్తుంది, దాని గురించి మాట్లాడి ఏంటంటే ఇష్యూలు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. ఇవాళ మేము మళ్ళా చెప్తున్నాను, బై ద టైం 2050 నాటికి మీరు హ్యాపీగా ఉంటారు. ఒక తరం 2 తరాలు అయిపోయేటప్పటికి ప్రతి ఊళ్ళోనూ 40-50 క్యాన్సర్ క్లినిక్లు వస్తాయంట. ప్రతి 3-4 వాళ్ళ క్యాన్సర్ డిటెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో కాలుష్యం మీద ఎప్పుడో కాలుష్యం మీద ఎందుకు మాట్లాడరు? కల్తీల మీద ఎందుకు మాట్లాడరు? చచ్చిపోతున్నారండి, జీవోత్సవాలు తయారు చేస్తున్నారండి జనాలు. మీరు బయట పొల్యూషన్ దాన్ని ఎవరు మాట్లాడరు. నేను అడుగుతున్నాను సబ్జెక్ట్ మీద, మొత్తం దీని మీద డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ. మీరు నవ్వుతున్నారు. మీరు ఆ రోజు దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఇదంతా చర్చ జరిగిన. ఇంతకుముందే జరిగిందండి. బాలకృష్ణ గారు అన్నప్పుడు జరగలేదా? ఎవరన్నా ఏదన్నా డాష్ అన్నారు, ఆయన జరగలేదా? అంతకుముందు ఏమన్నారు? నాగేశ్వర గారు కూడా ఒకసారి మాట్లాడలేదా? ఇక మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చెప్తున్నాను. వాళ్ళ టైపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయి వాళ్ళ కాలుష్యానికి కల్తీ జరుగుతా భావితరాలు జీవోత్సవాలుగా చేసి రేపు పొద్దున మీ అబ్బాయిని యాక్సిడెంట్ ఎక్కించుకోకపోతే 2 గంటల్లో బాడీ పాడైపోయే పరిస్థితుల్లో జీవోత్సవాలను తయారు చేస్తుంటే దాని మీద పర్యావరణం మీద మాట్లాడదాం.
కాలుష్యం మీద మాట్లాడదాం, వచ్చే జనాలను కాపాడే దాని మీద మాట్లాడదాం. వీళ్ళు గుడ్డలో జాగ్రత్తగా వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అన్నారు కదండి. గతంలో ద్రౌపది చీర లాగితేనే యుద్ధం జరిగింది, ఇప్పుడు చీర సరిగా కట్టుకోమ్మ అంటేనే యుద్ధం జరిగే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇప్పుడు మీరు ఇటు నేను ఇప్పుడు వామపక్ష రంగనాయక గారు ఏమన్నారు, ఆవిడ అభ్యుదయవాదే కదా, రామాయణ అవును, అసలు మామూలుగా అని కాదు, చాలా అభ్యుదయవాది, నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన ఆవిడగా భావిస్తాం. ఆవిడ ఏం మాట్లాడారు? ఆవిడని తొప్పాడతారా అని నేను అడుగుతున్నానండి. ఆవిడని తొప్పాడతారా? సంజయ్ గారిని పిలుచుకొని ఇంటర్వ్యూ చేయాల్సింది మీరు. వీళ్ళు దాన్ని మనకి అసలు నేను అంటే దేవాలయాల్లో లేవా అంటున్నారు, ఉన్నాయి. ఆ దేవాలయాల్లో ఎందుకు పెట్టారు అనేది మీరు చెప్పాలి. నేను ఒకటి చెప్తున్నానండి, సమాజం ఇష్యూస్ డైవర్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటున్నానంటే రాజ్ తరుణ్ గారు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, రాజ్ తరుణ్ గారు, ఈ మధ్యన కొత్తగా ధర్మేష్ గారు, అంతకుముందు ఎవరు దువ్వాడ శ్రీనివాస్ గారు, ఈ ఇష్యూలో లేదా కొంతమంది అక్రమ సంబంధాలు పొద్దున్నేసి సాయంత్రం వరకు బయలుదేరి దాని మీద చర్చా వేదిక. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ. ఇవాళ కొత్త చర్చా వేదిక ఏంటంటే కొత్త కోణం, మా శ్రీనివాస్ గారి ఫ్యామిలీ లైఫ్లో కొత్త కోణం, రెండో ఫ్యామిలీ లైఫ్లో ఎవరికి కావాలండి ఇది? పొద్దున్న సాయంత్రం ఏంటందు గారు ఇది? చాలా ఇది మేజర్ ఇష్యూనా? ఒక ఇష్యూ వాళ్ళు ఏదో న్యూస్ చేయటం అంతవరకు ఇవాళ మాట్లాడారు, దాని మీద ఈయన కౌంటర్ చేయటి, అనుకోండి ఇది ఏంటో ఇష్యూ అనేది. అందులో నాన్వేషణ అనే ఒక యూట్యూబర్ కూడా ఇందులో ప్రత్యక్షం ఆయన్ని చాలా పొగిడారు. శివాజీ గారు ఇంత పిచ్చి బ్రహ్మాండంగా ఉన్నాడు అన్వేషణ అని చెప్పి పొగిడారు. ఆయన సంస్కృతంలో బాగా పరిణితి పొందినట్టున్నాడు. ఏదో ఆయన చేసుకుంటున్నాడు. బూతులు ఏంటండి చాలా గరికపాటి గారి గురించి మాట్లాడండి. గరికపాటి గారి గురించి మా అమ్మాయిల గురించి ఏం మాట్లాడారు, డాన్స్ గురించి ఏం మాట్లాడారు తర్వాత మాట్లాడుకుందాం. ఆయన చెప్పేదంటే మంచిని తీసుకుందాం, కానీ ఆ మూఢనమ్మకాలు చెప్తే ఎందుకు తీసుకోవాలి? ఇన్ని వీడియోలు ఉన్నాయి. ఆయన అంటారు మొగనెమిలికి మొగనెమిలి బ్రహ్మచారంట జీవితాంతం, ఆడనెమిలితో సంపర్కం చెందంట, దాని కన్నీళ్ళు తాగితే కడుపు వస్తుందని చెప్పి మా 10 సార్లు చెప్పారు. అది కూడా నమ్ముదామా? ఎక్కడి వరకు తీసుకోవాలో ఆధ్యాత్మిక వరకు తీసుకోవాలి అన్నిటికీ. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అంటాడు ఒక వర్గం ఒక కులం అయినాక ఎడమకాలి బొటన వేరు నీళ్ళు తాగినా తీర్థం అయిపోద్దంట. కులాలు పుట్టాడు, తల నుంచి ఒకటి పుట్టాడు, భుజాల నుంచి ఒకటి పుట్టాడు, ఎక్కడి నుంచి ఒకటి పుట్టాడు, పాదాల నుంచి పుట్టాడు ఒక దరిద్రుడు, ఇంకొకడేమో ఇంకో దగ్గర పుట్టాడని మాట్లాడితే వినాలా మనం? ఇలాగా ఎవడో చెప్తే దిక్కుమాలింది వీళ్ళు నీతి సూత్రాలు చెప్తారండి. మా సమ్మక్క సారక్క ఎల్లమ్మ పోచమ్మ మావుళ్ళమ్మ దేశాలమ్మ మా వీళ్ళందరినీ కూడా దేవతలు కాదు ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఊరుకోవాలన్నా? ఎక్కడో ఇరానీ తీసుకొచ్చిన దేవతలు మారి దేవతలు అంటే వినాలన్నా? మా వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే ఊరుకోవాలన్నా? మా షిరిడి సేపని అవమానిస్తే ఊరుకోవాలన్నా? ఇష్యూస్ కాదా? ఇవాళ మత పిచ్చి, కుల పిచ్చి, ఉపప్రాంతీయ పిచ్చి, సినిమా పిచ్చి, వీటిలో పడి డైవర్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారండి రాజకీయ నాయకులు వారసత్వ పిచ్చి. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇది మన ఒక చిన్న గీత ఉంటుంది, దేనికి అసభ్యతకిను సభ్యతకి మధ్యన చిన్న గీత ఉంటుంది. మన సాంప్రదాయం, మనది ఇండియా అండి. మనకు గొప్ప సంస్కృతి ఉంది. అనంత గోదావరి గంగా ప్రవాహంలా సాగే ఒక గొప్ప జీవన విధానం మన మతం. ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఏ మతం అని అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు. సో మచ్ కన్జర్వేటివ్గా ఉంటారు. ఐ రైట్? తర్వాత క్రిస్టియానిటీ అన్న ఆ రోజులు ఇవాళ ఆధునికత అనుకోవచ్చు, కానీ ఆ రోజులో ఏమన్నా తప్పు చెప్పారా? బుద్ధిజం ఏమన్నా తప్పు చెప్పిందా? మతాల్లోని మంచిని తీసుకోవాలి కదా. ఆధునికతని విచ్చలవిడితనాన్ని మనం ఇదొకటే అంటలేదు, నేను చూస్తున్నారు కదా, దాన్ని ఆధునికతని అది వద్దనే వాళ్ళని మూఢనమ్మకాలు పనికిమాలిన ఎదవలు అని తిట్టుకునే బ్యాచ్ గురించి నేను మాట్లాడను. బట్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్రకాష్ రాజ్ గారు ఒక అభ్యుదయవాదిగా ఉన్నారు, మీరు పూర్వపరాలు ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తాను, పూర్వపరాలు ఆలోచించండి. నేను ఎవరిష్టం వాళ్ళంటే మీరు కూడా లిమిట్స్ పెడతారా? మీరు కూడా అలా అని చెప్పి నా ఇష్టం నాదని ఆయన చిన్న 1 ఇంచు గోచి కట్టుకుని ఆయన బయటకు వస్తారా? సినిమాలు యాక్ట్ చేయడం వేరండి. సినిమాలు యాక్ట్ చేసి పాపం వాళ్ళని అప్పుడు మరి ఆయన్ని ఎవరిని బాబు మోహన్ గారిని గోచి కట్టించి 4 సార్లు తన్నినప్పుడు కనపడలేదా? అది అసభ్యత కనపడలేదా? వాళ్ళ ఇష్టం అంటే నేను కొన్నిట్లో వ్యతిరేకిద్దామండి. అంటే సినిమాగా చూడాలన్నారు కాదండి. ఇప్పుడు ఎక్స్పోజ్ చేయకుండా ఏ సినిమాలు ఆడుతున్నాయి చెప్పండి. అంటే ఎస్, ఎవరో సాయి పల్లవ్ గారు చాలా హుందాగా ఉన్నారు. ఏ విధంగా చూపించారో సౌందర్య గారిని గౌరవం ఉంచితేనే శృంగారపరంగా కూడా చూపించిన సినిమాలు ఏమున్నాయి? అవును, శృంగారం వేరు, అసభ్యత వేరు, అనుచిత ప్రవర్తన వేరు. ఆ సన్నని లైన్ ఉంది, దాని ప్రకారం మనం చేద్దాం. కానీ మిగతా
బోల్డెన్ సమస్యలు ఉన్నాయండి రాష్ట్రం దేశంలోనూ. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి నిర్వీర్యం అయిపోతూ ఉంటే దీంట్లో వీళ్ళు ఎవరు మాట్లాడుతాను రావట్లా. మీకు అర్థమైంది కదండి. హక్కులు అంటున్నారు, ఉమెన్స్ హక్కులు, మగవాళ్ళ మిగతా హక్కులు లేవా? ఇది ఉమెన్ హక్కు కాదా? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిజంగా కనుక మీరు అక్కడి నుంచి వచ్చినాళ్లే కదా. వాళ్ళ విభజన హామీలు వస్తే మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారవ్వలేరా? జీవితాలు కొనారెళ్ళిపోతున్నాయి. దాని గురించి మాట్లాడతాను నోను రాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.